ఇండోర్ నుంచి పాట్నాకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ వద్ద ఘోర ప్రమాదం జరిగి దాదాపు 100 మంది చనిపోవడము, కొన్ని వందల మంది తీవ్రంగా గాయపడడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఈ డిమానిటైజేషన్ వలన అతలాకుతలమైపోయి పరిస్థితుల్లో మరి ఇటువంటి మరొక ఘోర ప్రమాదము చాలా బాధాకరం. అదేవిధంగా మనం ఇప్పుడు గమనించినట్లయితే మన భారతదేశ ఉన్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు మొన్న తీవ్ర వ్యాఖ్యలు ఏమని, ప్రభుత్వము ఈ డిమానిటైజేషన్ నేపథ్యంలో ఏవైతే కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో దాని పట్ల చాలా త్వరగా మరి రెమిడియల్ మెజర్స్ చర్యలు తీసుకోకుంటే ప్రజలు ఆందోళనకు దిగే ప్రమాదం ఉంది. ఆందోళనకరమైన వాతావరణం ఈరోజు కనపడతా ఉందని చెప్పి మరి ఎవరు కాదు సుప్రీంకోర్టు ఈరోజు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాల మాదిగా మరి మన ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి చూసినట్లయితే ఇక్కడ మన ప్రభుత్వం కానీ మరి మన ముఖ్యమంత్రి గారు కానీ ఏ వైఖరి అవలంబిస్తూ ఉన్నారో గమనించినట్లయితే చాలా బాధాకరం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి క్షేత్రస్థాయి నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అతి వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు. ఈరోజు మరి ఈ ప్రభుత్వం కానీ దీని పట్ల ముఖ్యమంత్రి గారు కానీ వారు ఎంత లైట్గా తీసుకొని ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే అసలు సామాన్య మానవుని పట్ల మీరు ఏమాత్రమో మీకు ఒక ఆలోచన ఉందా అని చెప్పి ఈరోజు మరి సందిగ్ధం డౌట్ ఏర్పడతా ఉందన్నమాట. అసలు మనం గమనించినట్లయితే ఎక్కడైతే వెస్టర్న్ వరల్డ్ ఉందో ఆ వెస్టర్న్ వరల్డ్ ఆ దేశాల పట్ల ఆలోచిస్తూ అదే విధమైన ఆలోచన మంచిది అని చెప్పి మనందరికీ తెలియపరుస్తూ మరి అతి సునాయాసంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మనం గుర్తుపెట్టుకోవాలి, అమెరికా దేశంలో కూడా ఒకానొకప్పుడు ప్రపంచంలో చాలా పాపులారిటీ పొందిన ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ గారు తాను రాష్ట్రపతి అయిన తర్వాత అమెరికాకు చాలా వెల్దీ ఆస్తి ఉన్న కుటుంబం నుంచి వచ్చి చాలా చిన్న వయసులో ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత ఆ రోజు కెనడీ గారు తన ఇనాగ్రల్ స్పీచ్లో ఫస్ట్ స్పీచ్లో ఏమన్నారంటే, నా హృదయం నా గుండె ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదరికాన్ని చూసి పేదవాళ్ళని చూసి మరి తపన పడతా ఉంది. ఈరోజు పేదవాళ్లకు మనం సహాయం చేయడం అనేది కేవలము రాజకీయ కోసం కాదు, కేవలము ఇది మంచిది, ఇది కరెక్ట్, ఇది రైట్ అనే దానికోసం. కోట్లాది మంది పేదవాళ్లకు మనమంటూ ఈరోజు స్వేచ్ఛ ఉండే సమాజం ఒకవేళ పేదవాళ్లకు సహాయం చేయకుంటే ఆ కొద్దిగా ఉన్న ధనికులకు మనం ఏమాత్రం వీళ్ళను సేఫ్ గార్డ్ ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతామని చెప్పిన వాక్యాలు ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన మరి సమయం వచ్చింది. మరి అటువంటి వెస్టర్న్ వరల్డ్లో ఈరోజు మనం గమనించినట్లయితే మన ముఖ్యమంత్రి గారి మరి ఏ విధంగా మరి ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారో చూసినట్లయితే ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఈరోజు గమనించినట్లయితే ఈ డిమానిటైజేషన్ పట్ల ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము ఎంతో కొంతమందిని విచారించినట్లు మనకు తెలుస్తూ ఉంది. మరి ఆ విచారించిన వాళ్ళల్లో ఈ సంఘటన పట్ల ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఐడియా ఉందని చెప్పి తనకు తానే చెప్పినట్లు జరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యులు కూడా. మరి ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు మరి తాను ఏ విధంగా ఆలోచన చెప్తా ఉన్నాడంటే, తన సంకేతాలు ఏ విధంగా ఇచ్చారంటే, తనకు తానే 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు మరి మంచిది కాదని చెప్పి లెటర్ రాసినట్లుగా, తానే ఒక సలహా ఇచ్చినట్లుగా,
మరి ఇవన్నీ కూడా మనకు ముందు ముందే చెప్తూ వస్తూ ఉన్నారనమాట. ఇది ఎవరు గమనించినా కూడా, ఎంత అమాయకుడు గమనించినా కూడా ఒకటైతే వెరీ క్లియర్గా అర్థమవుతా ఉంది, ఇది ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారికి ముందరే తెలుసు. ఇది ముందర తెలిసిన తర్వాతనే ఇవన్నీ కూడా మరి ఈ సంఘటనలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే తాను చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఈరోజు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఒక పవర్ఫుల్ వ్యక్తి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులు. ఎటువంటి పవర్ ఉందంటే ఆశ్చర్యకరమైన పవరు. నోట్ ఫర్ ఓటు విషయానికి వచ్చినట్లయితే తన తరఫున లూత్రా గారు మరి ఢిల్లీ నుంచి వచ్చి సీనియర్ అడ్వకేట్ వాదిస్తూ తాను చెప్పిన వాదన ఒకసారి వినండి. అవును, ఒకవేళ డబ్బులు ఇచ్చినా కూడా ఏ విషయానికి డబ్బులు ఇచ్చినారో అనే ఆ అంశము ఈ సెక్షన్లో అట్రాక్ట్ కావు అని అంటారు. ఇదే విధంగా మనం గమనించినట్లయితే ఇంతవరకు కూడా చాలా రేర్ కేసు ఒప్పుకొని కూడా ముఖ్యమంత్రి గారు తనకై తాను ఒప్పుకుంటూ అసలు నా ఫోన్ ట్యాప్ చేసేదానికి ఎవరు మీకు అధికారం ఇచ్చినారు, ఎక్కడన్నా ఒక్క చోట కానీ ఇంతవరకు అవును ఇది నా గొంతు కాదు అని చెప్పారా? లేదే, ఇంతవరకు లేదే. అవును రేవంత్ రెడ్డిని నేను కాదు పంపించినది అని చెప్పినారా? ఎక్కడ లేదే. అవును రేవంత్ గారు ఇచ్చిన క్యాష్ డబ్బులు ఏదైతే మరి మాది కాదు మేము పంపించలేదు అని చెప్పినారా? ఎక్కడ లేదే. అన్ని ఒప్పుకుంటూ కూడా ఎదురువాదన. ఏమా ఎదురువాదన అంటే ఇది సెక్షన్ 8, అసలు నా ఫోన్ ట్యాప్ చేసేదానికి మీకు అధికారం ఎవరిచ్చినారు అంటే ఈ సందర్భానికి ఇది ఏ విధంగా సంబంధం అవుతుందంటే ఇంత మీకు అంటే ఈరోజు 32 సార్లు మీ పేరు 32 సార్లు తెలంగాణ వాళ్ళు ప్రాథమిక ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో 32 సార్లు బాస్ అంటే ఎవరు అనేది మెన్షన్ అయిన తర్వాత చెప్పిన తర్వాత ఈ రోజుకి కూడా మీరు ఇంకా తెలంగాణ పక్క రాష్ట్రానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ స్టాప్ అయింది ఆర్ స్లోగా జరుగుతూ ఉంది. అంటే మీకు అంత రీచ్ ఉందన్నమాట, ప్రభుత్వాల్లోపై ఇన్ఫ్లుయెన్స్ పరపతి అంత పరపతి ఉందన్నమాట. అంత పరపతి పెట్టుకొని మీరు ఈరోజు అదే పరపతిని వాడుతూ మీరు ఏ విధంగా మీరు చాలా సేఫ్ గార్డ్ అయిపోయి ముందరే సేఫ్ గార్డ్ అయిపోయి మీరు ఆ డిమానిటైజేషన్ ఏదైతే 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు పాతవి ఏమైతే ఉన్నాయో అవన్నీ ఏదైతే లీగల్ టెండర్గా తీసేస్తా ఉన్నారో ఇది ముందరకు తెలిసి మీరందరూ కూడా జాగ్రత్త పడిన విషయం మరి పబ్లిక్ అమాయకునికి కూడా ఈరోజు అర్థమవుతా ఉంది. ఈరోజు మనం గమనించినట్లయితే కరెక్ట్ డిమానిటైజేషన్ రాకముందు 10 రోజుల ముందర మీకు సంబంధించిన హెరిటేజ్ షేర్స్ అమ్ముతారనమాట. హెరిటేజ్ షేర్స్ విషయానికి వస్తే ఒక్కసారి గమనించండి. మార్చి 2014 ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు మీరు ముఖ్యమంత్రి కాకముందు మార్చి 2014లో మీ షేర్ వాల్యూ హెరిటేజ్ షేర్ వాల్యూ 199 రూపాయలు. ఆ రోజు బిఎస్సి సెన్సెక్స్ ఎంత ఉందండి? ఆ రోజు 22,500 ఇంచుమించుగా ఉందన్నమాట. అదే అక్టోబర్కి వచ్చేటప్పటికి ఎప్పుడైతే హెరిటేజ్ షేర్స్ అమ్మారో మరి షేర్ వాల్యూ ఎంత ఉందండి? హెరిటేజ్ 909 రూపాయలు. మరి ఈరోజు బిఎస్సి సెన్సెక్స్ ఎంత చూపుతా ఉందండి? 26,000. అంటే కేవలము ఒక 3,500 పాయింట్లు సెన్సెక్స్ పెరిగింది. కానీ మీ షేర్ వాల్యూ ఎంత పెరిగిందండి? మీ షేర్ వాల్యూ 200 నుంచి దాదాపు 900 చిల్లర, అంటే 4.5 టైమ్స్ పెరిగిందనమాట. మరి ఈ 2 సంవత్సరాలుగా అంటే 2014 మార్చి నుంచి ఈ రోజు వరకు ఈ 2.5 సంవత్సరాల్లో ఏ విధంగా ఇంత అభివృద్ధి జరిగింది అనేది మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఇదే రీటైల్లో దేశవ్యాప్తంగా ఇంత అభివృద్ధి ఎక్కడైనా జరిగిందా? ఏది? దాదాపు 4.5 అంతలు పెరిగిన. మరి అది కాక కరెక్ట్ 10 రోజుల ముందర డిమానిటైజేషన్ ముందర 10 రోజుల ముందర మీరు దాన్ని అమ్మేసేయడము. ఆ తర్వాత అదే సమయంలో మీరు అసలు ఈ 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు తప్పండి, ఇవి ఉండకూడదండి, ఇవి ఉన్నందువల్ల కరప్షన్ పెరుగుతుందని చెప్పి మీరే చెప్పడం. ఇవన్నీ కూడా మీరు సీక్వెన్స్ చూసుకుంటూ వచ్చినట్లయితే ఎవరైనా కానీ ఎంత అమాయకుడైనా కానీ ఒకటి అర్థమవుతుంది, మీ వలన మీ పరపతి వలన మీ పవర్ వలన మీకు ఖచ్చితంగా ఇది ముందరే తెలుసు. మీరు తెలిసి మీ జాగ్రత్త మీరు పడినారు. మీ జాగ్రత్త మీరు పడేది కాకుండా మీరు ఎటువంటి సలహాలు ఇస్తా ఉన్నారు ప్రభుత్వానికి, ఇవన్నీ మంచిది కాదు చేసేయండి. పోనీ ప్రజల పట్ల మీరేమన్నా ఆలోచిస్తూ ఉన్నారంటే చాలా తేలికగా సునాయాసంగా ఎటువంటి వ్యాఖ్యలంటే మీరు చెప్తా ఉండేది అసలు ఎందుకండి డబ్బులు, అసలు క్రెడిట్ కార్డ్స్ వాడొచ్చు కదా, హై డినామినేషన్ నోట్స్ 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఎందుకు, ఇవన్నీ మీరు చెప్పే సలహాలు మీ ఉద్దేశాలు. ఇది చూసినట్లయితే మీకు సామాన్య మానవునికి ఎటువంటి మీకు అసలు టచ్ అనేది లేదు. సామాన్య మానవుడు ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాడు,
సామాన్య మానవుని కష్టాలేమి, సామాన్య మానవునికి సంబంధించిన అవసరాలు ఏమనే కనెక్షన్ ఏ కోశాన కూడా మీకు అసలు అంతుకు చిక్కడం, మీకు అర్థం కూడా కావడం లేదని చెప్పేసి మాకు అర్థమవుతా ఉంది. మీరు ప్రతిసారి అండి ముఖ్యమంత్రి గారు మీరేం చెప్తారు, ఆర్బీఐని కోట్ చేస్తారు. మీరు ఆర్బీఐ కోట్ చేసేది కాక మీరు మరి సోషియో ఎకనామిక్ మరి సర్వే కోట్ చేస్తారు. మీరు ఈ ఫిగర్స్ అన్ని ఒకవేళ నిజంగా చదివినట్లయితే ఈరోజు మీకు తెలుసునండి 67% మాత్రమే ఈరోజు చదువుకున్న వాళ్ళు లిటరేట్ పీపుల్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అన్ని భారతదేశంలో వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 67% మాత్రమే ఉన్నారు. మరి మీరేం చెప్తా ఉన్నారు, వీళ్ళు ప్లాస్టిక్ కార్డు క్రెడిట్ కార్డ్స్ వాడొచ్చు కదా, డెబిట్ కార్డ్స్ వాడొచ్చు కదా అని చెప్పి. లిటరసీనే 67% ఉన్నప్పుడు ఏ విధంగా వాడతారండి? అదేవిధంగా మీరు గమనించినట్లయితే పేదరికం ఇండెక్స్ చూసినట్లయితే 2004లో మీరు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పరిపాలించి దిగిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర పేదరికం ఇండెక్స్ చూసినట్లయితే అంటే పావర్టీ లైన్ కింద ఉండే మంది ఎంతమంది ఉన్నారని చూస్తే 30 మంది ఉన్నారు ఆ రోజు. 2009-10కి వచ్చేటప్పటికి 2004 నుంచి ఏ ప్రభుత్వం అయితే పరిపాలించిందో మీ 30 నుంచి పేదరికాన్ని తగ్గించి 21కి తెచ్చింది. ఆ తర్వాత 2011-12కి వచ్చేటప్పటికి అది కాస్త 9%కి వచ్చింది. ఎందుకు? 2004 నుంచి 2009 వరకు ఏ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుందో ఆ చర్యలు రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి 30% మీరున్నప్పుడున్న పేదరికాన్ని కాస్త 9% భారతదేశంలో తక్కువ శాతానికి తగ్గించగలిగినాయి సక్సెసివ్ గవర్నమెంట్. మీ తర్వాత ఎవరైతే పరిపాలించినారో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి సారథ్యంలో తగ్గించగలిగింది అనేది ఈరోజు గుర్తుపెట్టుకోవాలి కదండి. ఇది కాకుండా ఈరోజు మనం గమనించుకోవాలి, మనం గ్రామాలలో ఎవరైతే నివసిస్తున్నారో దాదాపు 64% గ్రామాలలో నివసించే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు బతుకుదెరువు కోసం. టోటల్ భారతదేశంలో ఉన్న జనాభా చూసినట్లయితే దాదాపు 50% ఏదో ఒక విధంగా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. మరి ఇదే కాకుండా ఎన్ని బ్యాంకులు ఉన్నాయి మన దేశంలో? 6,38,000 గ్రామాలకు గాను ఓన్లీ 36,000 బ్రాంచులు మాత్రమే ఉండేది. ఆ 36,000లో కూడా ఎక్కువ శాతం అర్బన్ సెంటర్స్లో, పట్టణాలలో, నగరాలలో ఉన్నాయి. అంటే ఇంచుమించు ఏ 30-40 గ్రామాలకు ఇంచుమించు ఒక బ్రాంచ్ ఉన్నట్లు ఈరోజు తెలుస్తూ ఉంది. ఇదే కాకుండా దాదాపు భారతదేశంలో 92% గ్రామాలకు ఇంతవరకు అసలు బ్యాంకింగ్ సిస్టమే లేదనమాట. ఇది కాకుండా మనం గమనించుకోవాలి, 40% మాత్రమే భారతదేశంలో ఉండే 40% వ్యవసాయదారులు మళ్ళీ రైతులు మాత్రం 40% మాత్రమే ఈరోజు బ్యాంకులు కానీ బ్యాంకు ఫైనాన్స్ మీద ఆధారపడి ఉంది తప్ప 60% బ్యాంకులతో సంబంధమే లేదనేది. ఈరోజు అసలు 53% భారతదేశంలో బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఈ పరిస్థితులు మీరు చెప్తారు కదండి తరచూ ఆర్బీఐ గురించి, సోషియో ఎకనామిక్ మరి సర్వే గురించి. ఇవన్నీ మీరు గమనించుకున్న తర్వాత ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ఇంత సునాయాసంగా ఎందుకండి నోట్లు, అవి మీరందరూ డెబిట్ కార్డు వాడాలి, మీరందరూ క్రెడిట్ కార్డు వాడాలి అని చెప్పేది? అంటే ఈరోజు ఈ భారతదేశంలో 100 సంవత్సరాల నుంచి కేవలం మనము క్యాష్ మీద ఆధారపడిన మన ఎకానమీ మనది. ఈరోజు క్యాష్ మీద ఆధారపడినది రాత్రికి ఒక్క రాత్రి లోపల, అంటే 8వ తారీఖు రాత్రి 9వ తారీఖు పొద్దున అయిపోయే లోపల అందరు మారాలి. ఇది ఎట్లుందంటే ఈరోజు 10వ తరగతి చదివిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ రేపు పొద్దునకంతా ఎంఏ పాస్ కావాలి. వీలవుతుందండి అది? మీరు అనుభవం అంటారు, నాకు అంత అనుభవం ఎవరికి లేదంటారు, భారతదేశంలో ఎక్కువ అనుభవజ్ఞుని అంటారు. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పిహెచ్డి కూడా వచ్చిందని చెప్పి కూడా ఎక్కడో చెప్పినట్లు విన్నట్లు మాకు గుర్తు, మరి ఏ యూనివర్సిటీలో. మరి మీరు ఇంత అనుభవం అన్నారు, ఇంత చదువు అన్న తర్వాత ఏ విధంగా మీరు చెప్పగలుగుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా మారమని చెప్పేది? ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. పైగా ఇంత దేశం అంతా రగిలిపోతా ఉంటే మీరు ఎంత తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారో ఒక్కసారి చూడండి. ఎంత తేలికగా నాకేం అవసరం ఉందండి, నాకు ఇంట్లో కూరగాయలు ఉన్నాయి, నాకేం అవసరం ఉందండి, ప్రభుత్వం నాకు పెట్రోల్ కొట్టిస్తుంది. అయ్యో ముఖ్యమంత్రి గారు ఏమండి ఇవన్నీ మీరు చెప్పేది? అంటే మీ ఆలోచన కూడా చూడండి. క్యూలో నిలబడిన వాళ్ళకు మజ్జిగ ఇవ్వండి చెప్తారండి ఎవరన్నా? ఇవన్నీ రగిలిపోతా ఉంటే, కాలిపోతా ఉంటే దేశం అంతా ఎక్కడండి ఇది న్యాయమైన? మీకు కానీ మీ హోదాకు కానీ మరి మీరు కూర్చున్న కుర్చీకి కానీ మీ అనుభవానికి కానీ మీ వయసుకు కానీ ఇవన్నీ తగునా అని చెప్పి ఒక్కసారి చాలా బాధతో ఆవేదనతో ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పెద్ద ఇవ్వండి, ఎకనామిక్ టైమ్స్, ద గార్డియన్, ద న్యూయార్క్ టైమ్స్, ఎక్కడన్నా ప్రింట్ మీడియా కానీ ఇంటర్నేషనల్ మీడియా కానీ నేషనల్ మీడియా కానీ ఒకటే అంటా ఉన్నారు, రిఫార్మ్స్ ఏమో కానీ, బ్లాక్ మనీ నల్లధనము వెలికి తీయడం ఏమో కానీ, నల్లధనం నిర్మూలించడం ఏమో కానీ
జరిగేది మాత్రము ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది ఒక్కటేనా మార్గము, ఈ మార్గం ద్వారా ఇబ్బంది పడతా ఉన్నారు అనేది వెరీ క్లియర్గా అందరు చెప్తా ఉంటే మీరు మాత్రము ఎంత సులభంగా అంటే క్లియర్గా నాకు అర్థమయ్యేది ఏమంటే ముఖ్యమంత్రి గారు మీకు మీ ప్రభుత్వానికి సామాన్య మానవునికి సంబంధించిన క్షేమము కానీ వాళ్ళకు సంబంధించిన అవసరాలు కానీ మీకు ఏ కోశాన కూడా మీకు అసలు కనపడడం లేదని మీరు తీసుకున్న ప్రతి స్టెప్ చూడండి. కరువు వస్తుందని చెప్పి పోయిన వర్షాలు లేక కరువుతో అల్లాడిపోతా ఉంటే రాష్ట్రము మీ సలహా ఏమంటప్పుడు గ్రామాలలో బోర్లు ఫెయిల్ అయినాయి, బోర్లను ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కు డబ్బులు ఇచ్చి బోర్లు రిపేర్ చేయించాలన్నా, కొత్త బోర్లు వేయించాలన్నా, కొత్త మోటార్లు ఇప్పించాలన్నా అది చేయలేదే. మీ సలహా ఏమంటే మజ్జిగ పంచండి అన్నారు ఆ రోజు కూడా. అసలు మీరు గమనించండి, రాయలసీమ అంతా అల్లాడిపోయి వర్షాలు లేకుండా ఉంటే గాన జలఫీరంగులు అని చెప్పి 2 ఎకరాలను టీవీ కోసము కెమెరా కోసం చేసేది మొత్తము ఎకరాలు పారించినామని చెప్పేది. ఇది కాకుండా అండి మరి రాష్ట్రము అన్ని రకాలుగా అభివృద్ధిలో స్తంభింపబడిపోయి అసలు కదలకుండా ముందుకు పోకుండా ఉంటే మీరేమంటే స్కీమ్ టేకప్ చేసేది దోమలపై దండయాత్ర. ఎక్కడండి మీకంటే మాకు అర్థమయ్యేది ఒకటే, కామన్ మ్యాన్కు సామాన్య మానవునికి వాళ్ళకు కావాల్సినది వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ సఫరింగ్ మీకు ఎక్కడ కూడా ఏ కోశాన కూడా మీకు అసలు అది ఏమాత్రం కూడా మీకు అర్థం కావడం లేదు. మీరు టచ్లో ఉండాలంటే ఒక్కటండి ఎప్పుడు కూడా మీరు గత 30 ఏళ్ళగా అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక్క రోజన్నా మీ ఊర్లో ఉండి ఒక రాత్రి 2 రోజులు ఊర్లో ఉండి సొంత ఊర్లో అక్కడ గ్రామంలో ఉండే ప్రజలను కొంతమందిని పాత స్నేహితులు అనుకోండి, పాత బంధువులు అనుకోండి, పాత మిత్రులను అనుకోండి పిలుచుకొని ఎలా ఉందయ్యా ఇది అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు మా కష్టాలు ఇవి, మా సుఖాలు ఇవి, మా బాధలు ఇవి అని. మనము తరచూ ప్రధానమంత్రితో కంపీట్ చేసుకుంటూ వేరే దేశాలు తిరుగుతున్నాం. ప్రస్తుతానికి మనం ఎప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నాం. మనం ఎప్పుడు కూడా ఆఫీసర్ల మధ్యలో గంటలు కూర్చొని ఉన్నాం. కానీ ఒక రోజు ఇప్పుడు ఈ రోజు మీరు ప్రజలతో పాటు ఇంటరాక్షన్ అని చెప్పి గవర్నమెంట్ మీటింగ్స్ ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమేనండి. మీరు గవర్నమెంట్ మీటింగ్ చెప్తే డ్వాక్రా మహిళలను దానికోసం ట్రాన్స్పోర్ట్ చేసి కూర్చోబెడతారు. అందరికీ తెలిసిన ఇది డ్వాక్రా మహిళలు ముందరనే ట్రైనింగ్ ఇస్తారు, మనకు నచ్చిన ప్రశ్న మాత్రం వేయాలని చెప్పి. ఆ వేసిన ప్రశ్న ఒకవేళ ఏ మహిళ అన్నా కానీ మనకు నచ్చని ప్రశ్న వేస్తే మనం ఈరోజు ఇరిటేట్ అవుతున్నాం, వాళ్ళ మీద అరుస్తున్నాం. నిన్న చూసాం కూడా దానిలలో ఎక్కడే కానీ ఎవరైనా మనకు నచ్చని ప్రశ్న వేస్తే ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. పైగా మీ దగ్గర ఉండే కొంతమంది లీడర్లు వీళ్ళు ఏమంటే ఆస్పిరెంట్స్, రేపు ఎక్స్పాన్షన్ జరిగితే మాకు మంత్రి పదవి కావాలనుకుంటే కొంతమంది మీ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మాట్లాడితే వాళ్ళు ఒకటే కనుక్కున్నారనమాట. ప్రతి దానికి మనకు మంత్రి పదవి కావాలన్నా, మనకు ఒకవేళ ముఖ్యమంత్రి గారి దగ్గర ఏదైనా పని జరగాలన్నా, ఆయన గుడ్ లుక్స్లో రావాలన్నా, మార్కులు వేయించుకోవాలన్నా ఒకటే సూత్రం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి కామెంట్ చేయాలి. అది కామెంట్ చేస్తే అది కాదండి. లీడర్లందరూ మీరు మంత్రి పదవి కావాలంటే ఫస్ట్ మీరు బాగా ట్రైన్ కావాలి, మీరు సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి ఏం మాట్లాడారు? అయ్యా మీ స్టాండ్ ఏదో మీరు క్లియర్గా చెప్పినారు కదా. మీ స్టాండ్ ఏమంటే మీకు కావాల్సినది స్టాండ్ ఒకటే, మీకు ప్రజల సంక్షేమం కానీ ప్రజల ఇబ్బందులు కానీ మీకు కాబట్టదు. మీరు ఇది మంచిదన్నారు. పైగా మీరు అందరికీ ఏం చెప్పుకున్నారు, మీ వలనే ఈ డిమానిటైజేషన్ కూడా ప్రధానమంత్రికి ఐడియా వచ్చిందని కూడా మీరు చెప్పుకోగలిగినారు, పబ్లిక్ను కన్విన్స్ చేసుకోగలిగినారు. మీరేమో బాగుపడినారు. మా స్టాండ్, మా పార్టీ స్టాండ్ ఒకటే స్టాండ్ ప్రతిరోజు చెబుతూనే ఉన్నారు. నల్లధనానికి అందరు అగేన్స్ట్ ఉంటారండి. ఎవరు ఫార్ ఉంటారు? ఎవరైనా కానీ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు ఎందుకు ఫార్ ఉంటారు? ఎవరైనా కానీ పద్ధతికే ఉంటారు, ఎవరైనా కానీ పద్ధతినే సపోర్ట్ చేస్తారు, ఎవరైనా కానీ సిస్టమ్నే సపోర్ట్ చేస్తారు. అయితే దయచేసి మా రిక్వెస్ట్ ఏమంటే సామాన్య మానవుడు ఇంత ఇబ్బందులకు గురి కాకూడదు. గురి కాకుండా ఉండే పద్ధతి ఏదైనా ఉంటే మీరు అవన్నీ కూడా చూడండి అని చెప్పి మా రిక్వెస్ట్. అది లేకుండా ఎంతసేపు అయినా కానీ మీరు కేపబుల్గా మా వల్లనే ఇది జరిగింది, మా వల్లనే ఈ 500,000 రూపాయల నోట్లు మరి ఈరోజు ఈ డిమానిటైజేషన్ జరిగిందని చెప్పి మీరు చెప్పుకోవాలా అనే ఆతృత తప్పితే ఎక్కడే కానీ మీరు రిలీఫ్ ప్రొవైడ్ చేయాలి సామాన్య మానవునికి అనే ఐడియా మాకైతే ఎక్కడ కనపడదు. పైగా ఎవరు అధికారంలో ఉండేది మీరా మేమా? మీరు అధికారంలో ఉండి మమ్మల్ని అడుగుతారనమాట మీరేం చేస్తున్నారని చెప్పి. మేమేమైనా చేయాలంటే చేయనిస్తారండి? మమ్మల్ని చేయనిస్తారా చెప్పండి? అధికారం ఉండేది మీరు, బాధ్యత మీది, చేయవలసింది మీది. మేము సలహా ఇస్తేనేమో మీకు అది క్రిటిసిజం మాదిరి కనపడుతుంది. మీరు సలహా ఇచ్చేదానికి మీరేమన్నా చేస్తారంటే మీరు ఏమి చేయరు. మీరు లేని మంచి జరుగుతూనేమో మీరు చేసినట్లు, ఏదైనా బాగా జరుగుతుంటేనేమో వేరే వాళ్ళు అడ్డగిచ్చినట్లు. ఇది డైలీ ఇంత జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు మీరంటే జనచైతన్య యాత్రలు అంట. రాష్ట్రం అంతా అల్లాడిపోతా ఉంది, దేశం అంతా అల్లాడిపోతా ఉంది. జనచైతన్య యాత్ర అంట
చేయనివి ఏమి జరగనివి కూడా చేసినట్లు నటిస్తూ ప్రజలకు అందరికి మభ్యపెట్టి చెప్పాలని చెప్పి యాత్ర టేకప్ చేసి తిరుగుతూ ఉండారు. పైగా యాత్రలో మెయిన్ ఏమి ప్రతి ఒక్క దానికి అపోజిషన్ అడ్డమంట. అపోజిషన్ అడ్డం చేస్తే వింటారండి. ఎక్కడైనా కానీ అధికారంలో ఉండేవాళ్ళు అపోజిషన్ ఎప్పుడైనా కానీ ప్రజల సంక్షేమం కోరి ఏదైనా సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, లేదా ఇది తప్పు అని చెప్తారు. కానీ అపోజిషన్ చెప్పేంత మాత్రం మీరు ఆగుతారండి? ఆపినారా? మీరు ఎక్కడైనా ఇంతవరకు పట్టిసీమ ఏమైనా ఆపినారా? లేదా ఇంకోటి ఏమన్నా ఆపినారా? మీకు కావాల్సినటువంటి మీరు చేసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ పైగా అసలు ఎంత సునాయాసంగా మీకు ఎంత తేలిగ్గా ఉందంటే ఇప్పుడు చూడండి, ఇంతవరకు జరిగినది మరి డిమానిటైజేషన్ వల్ల ఎవరికి ఎఫెక్ట్ అండి? ఎక్కడే కానీ రిలయన్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? టాటా బిర్లాకి ఏమైనా ప్రాబ్లం ఉందా? కామన్ మ్యాన్కు, ఒక సామాన్య మానవుడు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడు ఒక్కసారి గమనించండి. అసలు ఎక్కడే కానీ ఈ పెద్ద పెద్ద కంపెనీలకు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయండి? ఈరోజు మూతబడినది ఏది? అనకాపల్లిలో బెల్లం మార్కెట్ మూతబడింది, బేగం బజార్లో మార్కెట్ మూతబడింది, ప్రతి ఊర్లో మండి మూతబడింది. అంటే సామాన్య మానవుడు ఇబ్బంది పడతా ఉన్నాడు, సామాన్య వ్యాపారస్తుడు ఇబ్బంది పడతా ఉన్నాడు, సామాన్య రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు, సామాన్య కార్మికుడు ఇబ్బంది పడతా ఉన్నాడు. కానీ పెద్దోళ్ళకి ఏం జరిగిందండి? ఇంతవరకు ఎక్కడ కానీ పెద్దోళ్ళు ఎక్కడైనా ధనికులు ఎక్కడైనా క్యూలో నిలబడినట్లు దాఖలాలు ఉన్నాయండి? అసలు ఎక్కడ కానీ ఇంతమంది చనిపోయినారు పాపం దీనివల్ల. ఎక్కడ కానీ ఒక ధనికుడు చనిపోయినట్లు ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయండి? పాపం చనిపోయిన వాడంతా పేదవాడు చనిపోతా ఉంటే ఇది కాక ఇదేదో ఒక సామెత ఉంది మా పక్క, గడ్డముండి తాను ఒక ఆయన పాపం కాలిపోయి పోతూ ఉండాలంట. పోతూ ఉంటే ఏడు ఆగు ఆగు అని చెప్పి ఎందుకు ఆపినా అంటే బీడీ అంటించుకుందామని చెప్తాడు. అట్లా సుజనా చౌదరి వ్యాఖ్యల నుండి సెంటర్లో కూర్చొని ఆయన అనేది ఓహో ప్రత్యేక హోదా కూడా పాత నోటు మాదిరే అని. అంటే అంత తేలిక చూడండి మీకు ఎట్లుందో ఇది. ఎవరు బాధలు వీళ్ళుంటే ఆయన పెద్ద మనిషి ఆడ కూర్చొని ప్రత్యేక హోదా కూడా పాత నోటు మాదిరి. అంటే మీకు చలనం లేదు, మీకు ఫీలింగ్ లేదు, మీకు సామాన్య మానవుడి గురించి ఫస్ట్ పాయింట్ మీకు అసలు కనెక్షన్ కూడా లేదు. మరి ఎక్కడే కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారని మీకు కాబట్టలే. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు పరిపాలన పట్ల మీకు అవగాహన ఉండి మీరు నిజంగా మంచి చేయాలంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం రిలీఫ్ ప్రొవైడ్ చేయలేకుందండి? ఎంతో కొంత సహాయం ఎందుకు ఇవ్వలేకుంది? ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈరోజు ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నాయి. ఫేర్ ప్రైస్ షాప్స్ ఏదైతే దుకాణాలు ఉన్నాయో గవర్నమెంట్ సంబంధించిన దానికి మీరు ఎందుకు పాత నోట్లు తీసుకోవడం లేదు? ఈరోజు ఏదైనా కానీ రైతు బజార్లు అనుకోండి, లేదా మన నిత్యావసర వస్తువుల ఫేర్ ప్రైస్ షాప్స్ అనుకోండి, దీని అన్నిటి కూడా మీరు ఎంతో మంది పాత నోట్లు తీసుకోవచ్చు కదా. ప్రభుత్వ సంస్థల ద్వారా జరిగే ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో మీరు ఆర్బీఐతో ప్రత్యేకంగా మాట్లాడి ఎందుకని మీరు పర్మిషన్ చేసుకోవడం లేదు? ఎందుకని మీరు ఇంతవరకు సలహా ఇంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రుల పైన సలహాలు ఇస్తా ఉంటే మీరు అలయన్స్ పార్ట్నర్ కదా, మీరు పోయి డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేయండి, ఇబ్బంది కలిగించొద్దండి, లేదా సామాన్య మానవునికి సంబంధించిన ఏదైనా కానీ లిమిటేషన్స్ పెంచండి, రైతులకు ఒక ప్రత్యేకమైన ఈ విధంగా చేయండి అని చెప్పి ఒక పార్టీ ఒక స్టాండ్ ఒక స్ట్రాటజీ ఎందుకు ఇవ్వలేకున్నారని. ఎందుకంటే మాకు అర్థమైనది మీకు కాబట్టలే. మీరేమో సేఫ్ సైడ్ అయిపోయినారు, మీకు ముందరనే తెలిసి మీరు జాగ్రత్త చక్కబెట్టుకున్నారు. ఈరోజు సామాన్య మానవునికి సంబంధించిన బాధ గురించి మీకు ఎలాగో అవగాహన లేదు. అవగాహన రావాలంటే మేము చెప్పినట్లుగా మీరు ఎప్పుడైనా కానీ ఇలా కొన్ని రోజుల పాటు గ్రామాలలో ఉండి పాతోళ్ళు, పాత స్నేహితులు, పాత బంధువులు, మనతో పాటు చదువుకున్న వాళ్ళు ఒకసారి తీరిగ్గా కూర్చొని ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక మంత్రిగా కాకుండా, మరి ఒక లీడర్గా కాకుండా ఒక సామాన్య మానవుని మాదిరిగా మనం వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడితే అప్పుడు మనకు అస్సలు జరుగుతూ ఉండేది ఏమి గ్రాస్ రూట్లో మరి క్షేత్రస్థాయిలో అని తెలుస్తుంది. కానీ ఈ 10,000 మందిని మీటింగ్ పెట్టేసి డ్వాక్రా మహిళల మధ్యలో కూర్చుంటే ఏం చెప్తారండి? ఎవరు ఏం చెప్పారు? ఎందుకంటే ఇది మోనోలాగ్, డైలాగ్ కాదు కదా. డైలాగ్ అంటే ఇద్దరు సమానులు మాట్లాడుకునేది డైలాగు. మనది ఎప్పుడు కూడా మోనోలాగే. వీడియో కాన్ఫరెన్స్ అయినా మోనోలాగే, డ్వాక్రా మీటింగ్ అయినా మోనోలాగే, జనచైతన్యం మోనోలాగే, అందరితో మాట్లాడితే మోనోలాగే. మోనోలాగ్ అంటే మనం ఒక్కరమే మాట్లాడితే అవతలలు వినాలి. మనకు నచ్చిన ప్రశ్న వేస్తే మాత్రం మనం బాగుంటుంది, నచ్చని ప్రశ్న వేస్తే మాత్రం మనం వెంటనే కోపం వస్తుంది. దయచేసి అయ్యే సార్ మీరు కానీ మీ ప్రభుత్వం కానీ ఇంకా చాలు, ఇది ఇప్పటికి దాదాపు 10 రోజులు అవుతుంది, అందరు ఇబ్బంది పడతా ఉన్నారు. అందరినీ ఆల్ పార్టీ మీటింగో లేకుంటే ఇంకోటి అందరిని పిలుచుకొని అందరూ ఐడియా తీసుకొని అన్ని సలహాలు తీసుకొని ఆ సలహాలతో పాటు కేంద్రానికి మీ వంతు మీరు కేంద్రానికి సామాన్య మానవునికి సంబంధించిన జీవనము దీని పట్ల డిమానిటైజేషన్ వలన ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో సామాన్య మానవునికి సంబంధించిన మరి జీవనానికి సంబంధించి మీరు దాన్ని రిలీఫ్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. జనధన యోజన కింద 30% అకౌంట్స్ లో నీళ్లు 0 బ్యాలెన్స్ అయినా ఇప్పుడు జనధన యోజన అకౌంట్స్ ఓపెన్ చేయండి. అలాగే నాకు అసహనంగా ఉంది. 8 రోజుల్లోనే హుదూద్ తుఫాను మేము అకామిడేట్ చేయగలిగాం. ఇప్పుడు ఎంత అపరిష్కృతంగా ఉంది. ఇప్పుడు కొన్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పేటి కొన్ని ఎట్లుంటాయంటే, నేను చెప్పాను కదా ఇంతకుముందు, వెస్టర్న్ వరల్డ్ని ఇమిటేట్ చేయడం అనమాట. అంటే మనకంటే 30-40 సంవత్సరాలు ముందుండే వాళ్ళని ఇమిటేట్ చేయడం తప్ప ఈ స్థానికులను
మనకుండే పరిస్థితుల అవగాహన అనేది ఎప్పుడో మిస్ అయిపోయినాడు, టచ్లో లేడనమాట. ఉదాహరణకు హుదూద్ అనేది మన రాష్ట్రాన్ని చూస్తే భయపడుతుంది అని అంటారు. ఇది ఎక్కడ వినొచ్చునా అండి ఇవన్నీ? హుదూద్ని మనల్ని చూస్తే భయపడాలి, దోమలపై మనం దండయాత్ర చేయాలి, ఇట్లాంటి ఐడియాలు ఇవన్నీ బేసిక్గా దీని ప్రాబ్లం ఏమంటే మనకు కామన్ మ్యాన్తో టచ్లో లేమని. జనధన్ అకౌంట్స్ ఉన్నాయి, అకౌంట్ ఉన్నంత మాత్రం ఈరోజు ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక లారీ డ్రైవర్ దగ్గర ఒకవేళ డెబిట్ కార్డు ఉందని అనుకుందాం. లారీ డ్రైవర్ ప్రయాణం ఇక్కడ నుంచి కలకత్తాకు పోవాలంటే 5 రోజులు 6 రోజులు ఆయన జర్నీ, 5-6 రోజులు జర్నీ, 5-6 రోజులు వాపసు రావాలంటే దాదాపు 2 వారాలు పడుతుంది. 2 వారాలు ఆయన పోయిన ప్రతి డాబాలో, రోటీ తినే డాబాలో ఉంటుందండి దాన్ని మిషన్ వాడుకోగలుగుతారా? ఇవన్నీ ప్రాక్టికల్లేనా? ఇది మనము ట్రాన్సిషన్ ఫేస్లో ఉన్నామంటే మనకు ముందుకు పోవాలంటే స్టెప్ బై స్టెప్. ఒక పిల్లవాడు ఎప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతాడు? ఫస్ట్ 10th క్లాస్ చదవాలి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదవాలి, ఆ తర్వాత బ్యాచిలర్స్, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంతేగాని మనము ఒకటే రాత్రి ఇంకా అయిపోతుంది పిహెచ్డి వస్తుందంటే వస్తుందండి? ఎవరన్నా కానీ మనం ఇంతవరకు నిజం చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు, మీరు నిజంగా సూపర్ మార్కెట్కి పోయి ఎన్ని రోజులు అయిందండి? వాస్తవం మాట్లాడాలంటే దాదాపు కొన్ని ఏళ్ళు 20-30 ఏళ్ళు ఉంటుంది. అండ్ వి డోంట్ బ్లేమ్ యూ ఫర్ దట్. మీరు కాకపోతే పోనందువల్ల మనకు వాస్తవాలు ఎక్కడున్నాయి? కూరగాయలు ఎన్ని రోజులు ఏంటుందండి మనం కొని? సో ఒక పేదవాడు 90% ఈరోజు స్వయాన కూరగాయలు కొంటున్నాడు, 90% స్వయాన సూపర్ మార్కెట్ పోతున్నారు. సో వాళ్ళ కష్టాలు ఏమనేది మనం వాళ్ళ షూస్ అన్న వేసుకోవాలి, వాళ్ళ స్థాయిలోనే ఉండాలి, వాళ్ళతో ఫ్రీగా ఇంటరాక్ట్ అన్న కావాలి తెలుసుకోవాలంటే. కానీ మనం ముఖ్యమంత్రి కూర్చొని నా ఇంట్లో వెజిటేబుల్స్ ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, నాకేమో గవర్నమెంట్ పెట్రోల్ కొట్టిస్తుంది అంటే మనకు కొట్టిస్తుంది. అందరు ముఖ్యమంత్రులు కాలే కదా, మీరు ఒక్కరే కదా ముఖ్యమంత్రి. అది పాయింట్. పెద్ద నోట్ల రద్దు వల్ల ఎన్నికల్లో అవినీతిని అరికట్టొచ్చని చంద్రబాబు గారు చెప్తున్నారు. పెద్ద నోట్ల రద్దు వలన ఎన్నో మంచి జరుగుతుండొచ్చండి, దాన్ని ఎవరిని కూడా దాన్ని కాదనడం లేదు. పెద్ద నోట్ల రద్దు వలన దాని లాభం ఏమి నష్టం ఏమనేది వేరే. మన సింపుల్ పాయింట్ అంత ఏమంటే మంచి చేసేదానికి పోయినప్పుడు సామాన్య మానవుడు ఇబ్బంది పడరాదు. మంచి చేయండి, కాకపోతే సామాన్య మానవుడు అనేవాడు ఇబ్బంది పడకుండా చేయండి. ఈరోజు మనం గమనించినట్టు 80 ఏళ్ళు 90 ఏళ్ళ మనుషులు క్యూలో నిలబడుకొని 3 రోజులు క్యూలో నిలబడితే 4వ రోజుకు 2,000 రూపాయలు చేతికి దొరకడంలో. ఏ 2,000? తన సొంత 2,000. అంటే 80 ఏళ్ళ వయసులో ఒక వ్యక్తి తను సంపాదించిన 2,000 రూపాయలు కూడా తను ఈరోజు తీసుకోలేకున్నాయంటే దీన్ని మంచి అంటారండి? మాకు అర్థం కాలే. సార్ ఇంకొకటి, మీరు చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారు. చంద్రబాబు ఏమో నేను కేంద్రానికి ఆర్బీఐకి లేఖ రాసిన వెంటనే స్పందించారు, ఏపీకి కొత్త నోట్లు పంపిస్తామని రివ్యూ కూడా చేసినామని అంటున్నారు. ఇప్పుడు చెప్పేదానికి ఎన్నన్నా చెప్పొచ్చు కదండి, మనకు దాని రిజల్ట్స్ రావాలి కదా, రిజల్ట్స్ కనపడాలి కదా మనకు. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఏమన్నారు? అసలు సలహా ఇచ్చినదే మేమేం కదా మీరు చెప్పుకునేది, మీరే సలహా ఇచ్చినందుకు వచ్చా ఆ విధంగానే చెప్పుకున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సామాన్య మానవుని ఎవరిని అడిగినా కూడా ఊర్లో పోయి నాయన ఇదేంది నాయన డిమానిటైజేషన్ అంటే బాబు గారు చెప్పారండి, అందుకనే మోడీ గారు చేశారండి అని అనుకుంటున్నారు. మళ్ళీ దానికి ఏం చెప్తాం ఇంకా? సార్ ఇందాక మీ అంకుల్ కేఈ కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ జగన్ దగ్గర ఉన్న 1,00,000 కోట్లు కూడా చిత్తుకాయితాలు అయిపోయినాయి మోడీ నిర్ణయంతో, ఆయన సీఎం కావడం అనుకునేది కల్లా అని అన్నారు. మా అంకుల్ గారికి మాత్రం పాపము సీనియర్ మోస్ట్ పర్సన్ పార్టీలో కేఈ కృష్ణమూర్తి గారు, సీనియర్ మోస్ట్ పర్సన్, పొలిట్ బ్యూరో మెంబరు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు. ఈ మధ్య కాలంలో పాపము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు లాస్ట్కు కేవలము 2 తాలూకాలకు పరిమితం అయిపోయినాడు అనమాట. రాష్ట్రానికి కాదు, డోనుకు పత్తికొండకు 2 తాలూకాలకి ఆయన ఎప్పుడు అన్నే ఉంటాడు అనమాట. కాబట్టి ఆయనకు ఎంత అంటే ఈ 2.5 సంవత్సరంలో రాష్ట్రం ఎంత ముందుకు పోయింది, ఇష్యూస్ ఎంత ముందుకు వచ్చినాయి అనేది మిస్ అయిపోయినట్టున్నాడు పాపము. ఇంకా ఇప్పటికి కూడా 1,00,000 కోట్లు అది బోరింగ్ సబ్జెక్టు, అది చాలా బోరింగ్ సబ్జెక్టు. దయచేసి ఆయన కూడా కొంచెం ఫ్రెష్నప్ కావాలంటే, ఇప్పుడు మనం ఒక డాక్టర్గా ఉన్నప్పుడు ఫ్రెష్నప్ కావాలంటే అప్పుడప్పుడు కోర్సులకు పోతాం కదా, మా అంకుల్ గారు కూడా తప్పదు పోవాల్సి వస్తుంది.